హాయ్ అండి. నేనైతే ఒక మంచి విషయంతో వచ్చానండి. మీకు ఒక మంచి విషయం చెప్దామని. ఏంటంటే 2026 జనవరి 3వ తారీఖు శనివారం అనగా ఆ రోజు చాలా విశేషమైన రోజండి. శివముక్కోటి అని చాలా మంచి రోజండి. ఆ రోజు శివయ్యని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందంట. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర దర్శనం ఎలా ఉంటుందో శివకోటి రోజు కూడా శివాలయంలో శివుని దర్శించుకోనాక ఉత్తర దర్శనం ఉంటుందంటండి. అంతేకాదండి, పుష్యమాసం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం అంటే అండి చాలా విశేషమైన రోజండి. అభిషేకం చేయించుకున్న, అర్చన చేయించుకున్న చాలా మంచిదండి. ఒకవేళ అవి కుదరలేని వాళ్ళు మామూలు గుడికి వెళ్ళి దర్శించుకోండి, ఉత్తర దర్శనం ఉంటుందండి. చాలా మంచి విశేషమైన రోజండి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6:30 లోపం అయితే ప్రయత్నించండి వెళ్ళడానికి. చాలా మంచిదండి ఆ టైంలో వెళ్ళి దర్శించుకుంటే. ఉత్తి దర్శనం చేసుకుంటేనే చాలా పుణ్యం వస్తుందంటే అండి. అంతేకాదండి, శివయ్యకి 3 కోట్ల సార్లు అభిషేకం చేసినంత ఫలితం వస్తుందంటే అండి. ఉత్తి దర్శనం చేసుకుంటే చాలంటే అండి. ఎవ్వరూ కూడా కుదరలేదు అనుకోకుండా అందరూ వెళ్ళి దర్శించుకోండి శివయ్యని. చాలా మంచి జరుగుతుందండి. చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయండి. మనకి మంచి జరుగుతుందండి. అందరికీ మంచి జరుగుతుంది. నాకు తెలిసిందైతే చెప్పానండి. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీ బంధుమిత్రులకు కూడా చెప్పండి. చాలా విశేషమైన రోజు కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి. 2026 జనవరి 3వ తారీఖు శనివారం అంటే రేపేనండి. మీరు కూడా అందరికీ చెప్పండి గుడికి వెళ్ళమని. మంచి విషయం కాబట్టి అందరికీ చెప్పొచ్చు. ఓం నమ శివాయ.